అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు జోయా బ్లాగ్. అందరూ బాగున్నారా? ప్రీవియస్ షేర్ చేసిన రెసిపీస్ ట్రై చేశారా? లెట్ మీ నో యువర్ టేస్ట్ ఇన్ కమెంట్ సెక్షన్. ఈరోజైతే ఈజీ, హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్ మీతో షేర్ చేస్తాను. ఇది ఎలా తయారు చేయాలో, ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో మొత్తం నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. జోయా కోసం వాళ్ళ నానమ్మ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేశారండి. ఈ పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినరు ఇష్టంగా, డేట్స్, డ్రై ఫ్రూట్స్, కీర్ తినరు. వాళ్ళ కోసం ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. వీళ్ళకి ఇది మార్నింగ్ ఆర్ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా స్నాక్గా ఇవ్వచ్చు. ఇది పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా తినొచ్చండి. సో ఈ ప్రాసెస్ ఎట్లాగో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ప్రాసెస్కి వెళ్ళిపోతామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అయ్యాక ఘీ వేయాలి. ఇది మెల్ట్ అయ్యాక అప్పుడు మనము సన్ఫ్లవర్ సీడ్స్ వేయాలి. వేసిన తర్వాత బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారా ఇలా. నెక్స్ట్ వచ్చి పంకిన్ సీడ్స్. ఇవి కూడా లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో వేయించకూడదంట, మొత్తం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే అలానే పచ్చి వాసన అనేది ఉంటుందంట. సో మనము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అడిషనల్గా ఘీ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ మెలాన్ సీడ్స్, పుచ్చకాయ గింజలు అన్నీ లో ఫ్లేమ్లో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పిల్లలు నట్స్, డేట్స్ ఇవన్నీ ఇష్టంగా తినరు, ఎట్లాగంటే అట్లా పడేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఇలా లడ్డు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇలా లో ఫ్లేమ్లో బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటూనే ఉండాలని, అలానే పెట్టేయకూడదు, వేయించుతూనే ఉండాలి. అలానే పెట్టినా కింద మాడుట్లాగా అయిపోద్ది. సో వేయించుతూనే ఉండాలి. చూసారా కలర్ ఎలా చేంజ్ అవుతుందో. నెక్స్ట్ వచ్చి వాల్నట్, అక్రోట్ అంటాం కదా అది. ఇవి కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా. నేను పెట్టిన వీడియో రెసిపీస్ మీకు నచ్చుతున్నాయా? ట్రై చేస్తారా మీరు కూడా? ఇంకా కొత్త కొత్త రెసిపీస్తో షేర్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇక్కడ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేదాకా వేయిస్తూనే ఉంటాను. ఎలా కలర్ చేంజ్ అవ్వద్దో చూడండి. మొత్తం క్లియర్గా చూసేద్దాం ప్రాసెస్ అంతా వీడియోలో. సో మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎలాంటి కంటెంట్తో వీడియోస్ కావాలో మొత్తం నాకు
కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కొంచెం నెయ్యి వేసుకొని బాదం పప్పులు వేయించుకోవాలి. సో అడిషనల్గా ఘీ కావాలంటే వేసి వేయించుకోవచ్చు. బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇది బ్రౌనిష్ అయిన తర్వాత ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకోవాలి. ముందుగానే జీడిపప్పు వేసుకోకుండా ఇప్పుడు ఇది బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత బాదం పప్పు, అప్పుడు జీడిపప్పు యాడ్ చేసి ఫ్రై చేయాలి. మనం ఇంకా అడిషనల్గా ఇంకొన్ని నట్స్ యాడ్ చేసుకోవచ్చండి. మేమైతే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్, వాటర్ మెలాన్, వాల్నట్, ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ యూజ్ చేశానండి. మీకు అడిషనల్ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు నట్స్. ఈ నట్స్ అన్నీ చల్లారాక మనం ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి. పిల్లలు కావాలంటే ఇంకొంచెం మెత్తంగా పెట్టుకోవచ్చు. సో మనకైతే కొంచెం నట్స్గా పెట్టుకోవచ్చు. పిల్లలకైతే బాగా పౌడర్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు మనం డేట్స్ వచ్చి వాటిలో ఉన్న సీడ్స్ తీసేసి పేస్ట్ లాగా కొట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఘీ వేసి ఆ పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి, కొంచెం పలుచబడేదాకా. అప్పుడు ఏంటంటే మనకి పౌడర్ బాగా మిక్స్ అవ్వద్ది, లడ్డు కూడా చాలా స్మూత్గా వస్తుంది అండి. పేస్ట్ కూడా ఎలా ఫ్రై చేయాలో మొత్తం క్లియర్గా మనం వీడియోలో చూసేద్దాం. సో అలానే డైరెక్ట్గా వేసేస్తే మనకి లడ్డు అనేది నీట్గా ఫామ్ అవ్వదు. సో ఇలా ఫ్రై చేసి వేస్తే లడ్డు అనేది స్మూత్గా చాలా నీట్గా వస్తుందండి. ఇవి చల్లబడ్డాక పౌడర్లో కలపాలి. అట్లానే డైరెక్ట్గా వేస్తే కొంచెం ముద్దగా అయిపోతుంది. కొంచెం చల్లారాక మరి అంతగా కాకుండా లైట్గా ఉన్నప్పుడే వేసేస్తే
బాగా లడ్డు అనేది ఫామ్ అయిపోతుంది. మనకి అడిషనల్గా కావాలంటే ఘీ పైన వేసుకోవచ్చండి. ఈ పౌడర్లో మనకి ఇలాచీ ఫ్లేవర్ కావాలన్నా వేసుకోవచ్చు. సో పిల్లల కోసం కాబట్టి వాళ్ళు ఇలాచీ ఫ్లేవర్ కొందరు తింటారు, కొందరు తినరు. సో పెద్దవాళ్ళకైతే మనం ఇలాచీ యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. సో చూసారా లడ్డు ఎలా వస్తుందో? టేస్ట్ అయితే అద్భుతంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ లెట్ మీ నో యువర్ టేస్ట్ అండ్ కమెంట్ సెక్షన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెసిపీ షేర్ చేయండి. సో ఇంకా వెరైటీ రెసిపీస్తో, ఇంకా కొత్త రెసిపీస్తో వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ.